బైబిల్ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది. అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది. అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయెను. దేశ నివాసులారా, మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతు, నీ మీద నా కోపమును నెరవేర్చుచు, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, నీ సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించదను. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసెదను. నీ హేయకృత్యములు నీ మధ్య నుండనిత్తును. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువ, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, ఘనుడవైన మా ప్రభువ, మీకు స్తోత్రములు. మీ ప్రభావ మహాత్యమును బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. వాక్యమై ఉన్న మిమ్మును మనసారా తనివి తీర మా ప్రభువ కొనియాడగలుగునట్లు, స్తుతించగలుగునట్లు, మహిమపరచగలుగునట్లు మమ్మను జ్ఞాపకం చేసుకొని కృపతో బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రం. మా ప్రభువా, చదివిన వచన భాగమును దీవించి మాతో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ గ్రంథములో అంతము దేశ నివాసుల మీదికి వచ్చి ఉన్నది. గత వర్తమానంలో మనం విన్నాం 1 నుండి 4 వచనాలు, అంతము నలుదిక్కుల నుంచి వచ్చి ఉన్నది. అంతము నలుదిక్కుల నుంచి వచ్చి ఉన్నది అని మనం విన్నాం. 5 నుండి 9 వచనాలు, 5 నుండి 9 వచనాలలో అంతము దేశ నివాసుల మీదికి వచ్చి ఉన్నది అని కూడా మనము విన్నాం. అంతము దేశ నివాసుల మీదికి వచ్చి ఉన్నది అని మనం విన్నాం. ఇక 10 నుండి 13 వచనాలు అంతము అన్ని తరగతుల వారి మీదికి వచ్చి ఉన్నది అని మనము విన్నాము. 14 నుండి 27 వచనాలు అంతము యొక్క విధానాన్ని మనము చదువుకోవచ్చు. అంతము యొక్క విధానాన్ని మనము చదువుకున్నప్పుడు మనకు అర్థమయ్యే సత్యం తేటగా మనము గమనించవచ్చు. గత వర్తమానములో 1 అంతము వచ్చి ఉన్నది, అంతము వచ్చి ఉన్నది. 2 నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చుదును. 3వది నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. 4వది నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలమును అనుభవింపచేసెదను అన్నాడు. ఈరోజు 5వ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ముఖ్యంగా ఈ 7వ అధ్యాయములో 8 విషయాలు
మనము స్పష్టంగా ఆలోచన చేయవచ్చు. కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయను అన్నాడు కదా! కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయను. 5వ వచనము నుండి, దురదృష్టము, వింతైన దురదృష్టం సంభవించుచున్నది. సహజంగా ఏమి సంభవింపాలని కోరుకుంటాం? అదృష్టము, వింతైన అదృష్టం సంభవించాలని కోరుకుంటాం. కానీ ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు దురదృష్టము, వింతైన దురదృష్టము అన్నాడు. అంతేకాకుండా 7వ వచనములో, దేశ నివాసులారా మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది అన్నాడు. దుర్దినము వచ్చుచున్నది అన్నాడు. 10వ వచనములో కూడా దుర్దినము ఉదయించుచున్నది అన్నాడు. దుర్దినము ఉదయించుచున్నది. 12వ వచనములో, కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయను, వారి సమూహమంతటి మీద ఉగ్రత నిలిచియున్నది అన్నాడు. చూశారు? ఈ పదాలన్నీ మనం ఆలోచన చేసినప్పుడు, ఆ కాలము వచ్చుతున్నప్పుడు, ఆ దినము సమీపమైనప్పుడు, కొనువానికి సంతోషముండ పని లేదు అన్నాడు 12వ వచనం. కొనువానికి సంతోషముండ పని లేదు, అమ్మువానికి దుఃఖముండ పని లేదు అన్నాడు. అసలు కొనేవానికి సంతోషమే కదా! అమ్మువానికి దుఃఖముండ పని లేదు. అమ్మేవాడికి నిజంగా అయ్యో ఇంత ఉంది అమ్మేస్తున్నానని దుఃఖం ఉండాలి కదా! లేదు. కొనువానికి సంతోషము లేదు, అమ్మువానికి దుఃఖము లేదు. అనగా అమ్మువారు కొనువారు చెరలోనికి వెళ్ళుదురు. అమ్మువారు కొనువారు ఎక్కడికి వెళ్తారు? చెరలోనికి వెళ్తారు గనుక ఎవ్వరికీ ఫలితము లేదు. అది దాని భావం. ఎవ్వరికి కూడా ఫలితం అనేదే లేదు. అలాగే ప్రభు రాకడ సమీపమైనది గనుక భౌతికమైన వాటి విషయములో మనము సంతోషముగాను దుఃఖముగాను ఉండవలసిన అక్కరలేదు. ఇది అక్కడున్న సత్యం. అర్థమైందండి? భౌతికమైన వాటి విషయములో మనం ఎలా ఉండక్కర్లే? సంతోషంగా ఉండక్కర్లే, అలాగని దుఃఖముగా ఉండనవసరం లేదు. కానీ ఈవేళ ఇచ్చినందుకేమో సంతోషం, లేనందుకేమో దుఃఖం, భౌతికమైన వాటిని బట్టి ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారా లేరా ప్రజానీకం? ప్రజానీకం అంటే అందులో మనమే ఉన్నాం కదా! పొందుకున్న వాటిని బట్టి ఏమో సంతోషం, పొందలేని వాటిని బట్టి ఏమో దుఃఖం. ఉందా లేదా? ఉంది. కానీ ఈ పరిస్థితి రేపు అక్కర్లేదు. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు సంతోషముగా ఎదుర్కొంటాం. ప్రభు వచ్చినప్పుడు సంతోషముగా ఎదుర్కొంటాం. అలాగు ఎదుర్కొనుటకు ఆయన మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి ఆయన యందు నిలిచి ఉండుటయే మన బాధ్యత. ఆయనను ఎదుర్కోవడానికి ఆయన యందు నిలిచి ఉండడం మన బాధ్యత. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనములో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో, 5వ వచనములో, 6వ వచనంలో, అలాగుననే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, 24వ వచనంలో ఈ సంగతులను మనము జ్ఞాపకం చేసుకుంటాం. మన బాధ్యత ఏమిటి? సమూహములుగా దేవుని సన్నిధికి రావడం, ఆయన మందిరపు అనుభవాన్ని కలిగి ఉండడం, ఆయన చేసే మేలులను అనుభవించడం, మందిరములోని మేలు చేత తృప్తి పొందడం, ప్రభు సన్నిధిలో దినదినము అనుదినము గడపడం,
ఆయన కొరకు ఎదురు చూడడం, రాకడ కొరకై రెడీగా ఉండడం అండి. అలా ఉండాలి. ఎందుకంటే కాలము వచ్చుచున్నది, ఆ దినము సమీపమాయెను. కనుక కొనువారు కొనువానికి సంతోషముండ పని లేదు, అమ్మువానికి దుఃఖముండ పని లేదు. ఇది దాని భావం. ఇక ఆరో విషయం 19వ వచనంలో మనము చదువుకోవచ్చు. ఆరో విషయం, తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారం నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పింపజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొన జాలకపోదురు. ఇక్కడ బంగారము వెండి అనే మాటలు అవి నిషిద్ధం అన్నాడు కదా. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని తప్పింపజాలదు అని రాసుకోండి. 6th పాయింట్, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పింపజాలదు, విమోచింపజాలదు అని చాలా స్పష్టంగా మనము చూస్తున్నాం. ప్రియులారా, నిజమే, వెండి బంగారముల ద్వారా విమోచన ఉన్నదా అండి? లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమని వ్రాయబడింది మనకు తెలుసు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అంటే వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువులు మానవుని ఏం చేయలేవు, విమోచింపలేవు అని చాలా స్పష్టంగా దైవిక లేఖనాలలో మనము చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, రేపు పరిస్థితులు ఎంతో ఘోరంగా ఉండబోతున్నాయి. చూడండి, యెషయా గ్రంథములో ఓ మాట చదువుకుందాం. 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు కూడా చదువుకుంటే చాలా సహాయమే. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వడికింపలేచునప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు అని ఉంది. చూశారా ఏమని వ్రాయబడింది? తాము పూజించుటకై చేయించుకున్న ఏ విగ్రహాలు? వెండి విగ్రహాలు. ఎందుకు చేయించుకున్నారు? వారు పూజించడానికి చేయించుకున్న వెండి విగ్రహాలు, సువర్ణ విగ్రహాలు ఎలుకలకు గబ్బిలములకు పారవేతురు అన్నాడు. ప్రియులారా, ఎలుకలకు గబ్బిలములకు పారవేస్తారు. వేటిని? అదేనండి, దేవుడుగా కొలిచిన బంగారం. ఇప్పుడు ఆ వెండి బంగారములు వారిని విమోచించాయా? విమోచించలేదు. ఎలుకలకు గబ్బిలములకు పారవేతురు అన్నాడు. అయ్యో, మమ్మును అవి తప్పించలేకపోయాయి, రక్షించలేకపోయాయి అని ఇప్పుడు వెండిని పెట్టుకొని, బంగారాన్ని పెట్టుకొని, ఆ చక్కని విగ్రహాలను జయించుకొని సాగిలపడే వాళ్ళందరూ రేపు వాళ్ళ గతి ఎలా ఉంటుందో చెప్పాడు. చూశారా ఎంత ఘోరంగా ఉండబోతుందో మీరు ఆలోచన చేయండి. దైవ లేఖనాలలో వ్రాయబడిన సంగతిని సరిగా వివేచించండి ప్రియులారా.
కనుక వెండి బంగారములు వారి దోషక్రియలు విడవకుండా వారికి అభ్యంతరమయ్యాయి. అవి వారిని రక్షించలేదు సరిగదా, వారికి అవి అభ్యంతరమయ్యాయి. ఇప్పటికీ మనం ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా కొంతమంది వినకుండానే విగ్రహారాధనలో కొనసాగుతూ అదే గొప్ప భక్తి అన్నట్టుగా వారు వెళ్ళిపోతున్నారు. రేపు వారి గతి ఎలా ఉంటుందో చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో రాయబడిన మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దైవ గ్రంథములో మనము ఆలోచన చేసినట్లయితే వారి సౌందర్యం పాపము చేయుటకు హేతువాయను అన్నాడు. ఒకటి, వెండి బంగారములను నమ్ముకున్నారు, అది వారిని విమోచించలేదు. రెండు, వారి సౌందర్యమును నమ్ముకున్నారు, అది వారికి పాపము చేయడానికి కారణమైనది. హెస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనము చూడండి. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిన పోవు ప్రతివానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితో నెల్లపోతివి అన్నాడు. సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని పాపము చేయడానికి కారకురాలైనట్లుగా చూస్తున్నాం. నిన్ననే ఒక న్యూస్ విన్నాను. కిమ్ అనుకుంటా, ఆ దేశంలో లేడీస్ ఈ లిప్టిక్స్ వేసుకుంటారు కదండి మూతికి ఎర్రగా, అది బ్యాన్ చేశాడంట. మీరు చూడండి, TV9 న్యూస్లో చెప్పాడు. 4 minutesలో 24 ఏవో ఉంటాయి కదా న్యూస్. ఎందుకయ్యా అంటే ఈ మూతికి ఎరుపు రంగు రాసుకొని ప్రజలను ఆకర్షిస్తున్నారంట. అలాగూ ఎక్కువగా పాపం జరుగుతుందట. అందుకని దాన్ని బ్యాన్ చేసి పడేశాడు. న్యూస్లో చెప్పాడు, నిన్ననే విన్నా. ప్రియులారా, సౌందర్యం నిజమే, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం అని తెలిసి ఉండి కూడా దేని మీద ఎక్కువ మనసు పెడతారు చెప్పండి? నేను చెప్తున్నానని కాదు, కానీ ఎప్పుడైనా మనమే షాపుకు వెళ్తాం, మనకు నచ్చిన బట్టలే కొనుక్కుంటాం. కొనుక్కొని ధరించిన తర్వాత ప్రక్క వాళ్ళతో ఏమంటాం? బాగుందా, డ్రెస్ బాగుందా, శారీ బాగుందా, ఈ బట్టలు బాగున్నాయా అని చెప్తాం. ఇప్పుడు మనకు నచ్చి మనం కొనుక్కున్న తర్వాత ఎదుట వాళ్ళకి నచ్చాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మీకు అర్థమవుతుందండి? మనకు నచ్చి మనం కొనుక్కున్న తర్వాత అవతల వాళ్ళకి నచ్చాల్సిన అవసరం ఏముంది? అలా నచ్చిన బాగున్నాయా అని అడగటమే అది భ్రమ కలిగించడం అన్నమాట. అలాగే ఎక్కువగా ఈవేళ అందుకే కొంతమంది చూడండి, సూపర్గా ఉంది శారీ, సూపర్గా ఉంది నీ డ్రెస్. వాళ్ళు కూడా పొగడతలతో ముంచేస్తే ఎంత సంబరమో, అలా పొగడతలతో ముంచి పాపములో పడవేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా జాగ్రత్త పడవలసిందే. ఈవేళ ఆ విధంగా ప్రజలను సాతానుడు తన వైపు మళ్లించుకుంటున్నాడు. అది మనము గుర్తించాలి. అందం మోసకరం, ప్రభు వాక్యంలో చెప్పిన మాట. సౌందర్యము వ్యర్థం. కానీ మనుషులు దేని మీద మనసు పెడుతున్నారంటే, ఇక మీరు వ్యక్తిగతంగా ఆలోచన చేయండి. నేను అన్నింటిలో ఇంటర్ఫీర్ అవ్వటం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. ఇక్కడ చెప్పాడు, సౌందర్యము పాపము చేయటానికి కారణమైనట్లుగా, అందువల్ల అవి లేకుండుటయే మేలు గనుక శృంగారములు
ఆభరణములను వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగింతురు. శృంగారించుకుంటారంట. ఆభరణములను వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించుకుంటారు. చూడండి, కొన్ని బంగారపు వస్తువులు ఫంక్షన్స్లో, అకేషన్స్లో బాగా ధరించుకునే కారణం ఏంటో తెలుసా? మాకెంతుంది, మాకిదుంది అని గర్వాన్ని ప్రదర్శించడానికి వేసుకుంటారంట. నేనన్నది నిజమా అండి, వట్టిదా అండి? ఏమో మీరు చెప్పడంలో కొంచెం సైలెంట్‌గా ఉన్నారు కొంతమంది. ఎందుకు వేసుకుంటున్నారు అవి? ఇప్పుడు బంగారమే ఉంది. ఒంటి మీద వేసుకున్నా భయమే. బీరువాలో దాచుకున్నా భయమే. ఆఖరికి ఇప్పుడు బ్యాంకులో దాచినా గూడా భయమే. అవునా? కాదా? అయినా అలాంటి దాని మీదే మనసు ఆ! ఆలోచన జేస్తా ఉంటది. అందులోనూ వెరైటీలు, వెరైటీలు ఎవరి ఒంటి మీద లేని వెరైటీలు గావాలా. ఇదిగో ఆ వెరైటీలు వలన ఇశ్రాయేలీలు ఎంత దేవునికి ఆయాసకరమయ్యారో తెలుసా? ఆ రోజు బంగారాన్ని తెచ్చుకునే గదండీ ఐగుప్తు నుండి. ఆ బంగారాన్ని తెచ్చుకొని ఆ! వాళ్ళేం జేశారు? దానితో దూడను జేసుకొని, విగ్రహాన్ని జేసుకొని ఏం జేశారండి? దేవునికి ఆయాసకరమైన పని చేశారు. ఈవేళ చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఈ బాగా బంగారాల చేత శృంగారించుకొని, ఈ మధ్య ఏవో వచ్చాయండి. ముత్యాలంట ఇంతింతలావు పూసలండి. ఇంతింతలావు గొడవలండి. అమ్మో! ఇక అవన్నీ నాకెందుకులేండి. ప్రియులారా, దేనికంటే అందంగా ఉండాలనంట. అసలలాంటి ఆళ్ళని మందలించేవాళ్ళు లేరు, గద్దించేవాళ్ళు లేరు. ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ మీద ఇబ్బందులు. సరే, విషయం ఏంటంటే ఆస్తి ఉంటే గర్వము ఉండేది ఖచ్చితంగా ఉంటది. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన మాత్సర్యం అని ఒక పద్యం ఉంది గదండీ! ధనమెచ్చిన మదమెచ్చును అన్నాడు. కనుక ఈ ఆస్తిపాస్తులు అనేవి ఉంటే ఖచ్చితంగా ఏముంటాయి? గర్వం అనేది. కనుక వారికున్న ధనాన్ని బట్టో, ఆస్తిని బట్టో గర్వం కలిగి దాన్ని ఆధారము చేసుకున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? దాన్ని ఆధారం చేసుకోకూడదు అని చెప్తుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచూనున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఒకవేళ ఎవరైనా అతిశయించాల్సి వస్తే దేనిని బట్టి అతిశయించాలండి? భూమి మీద కృప చూపే, నీతి న్యాయములు జరిగించే యెహోవాని గ్రహించి పరిశీలనగా తెలుసుకొని అతిశయించాలి అని చెప్పాడు. ఆయనను బట్టి మనము అతిశయించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనంలో 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నాకు ఇష్టం కూడా ఈ మాట. 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇహమందు ధనవంతులైన వారు ఏం కాకూడదండి? గర్విష్ఠులు కాకూడదు. అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక. అస్థిరమైన ధనముయందు నమ్మికయుంచక
సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. ఎంత బాగున్నదండి. ఇహమందు ధనవంతులైన వారు ఆ ధనము మీద ఏముంచకూడదు, మనసుంచకూడదు, గర్విష్ఠులు కాకూడదు, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకూడదు కదా. సుఖముగా అనుభవించే నిమిత్తము సమస్తము ధారాళంగా దయచేసే దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందే మనము నమ్మకం ఉంచాలి గాని ధనమునందు కాదు. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా మనము ఆలోచన చేయడం మంచిది. ఎందుకంటే రేపు ఉగ్రత దినమందు వెండి గాని, బంగారము గాని, సౌందర్యము గాని, శృంగారము గాని, ఆభరణములను గాని, ఆస్తి గాని, అంతస్తు గాని, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? నాశనమైపోతాయి అనే విషయాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జాగ్రత్త పడడం మంచిది. చూడండి ఎంత నాశనానికి తీసుకువెళ్ళుద్దో ఈ ధనం. ఎగ్జాంపుల్ కొరకై ఒక రాజుని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఎవరా రాజు? దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 15-16 వచనాలు. 26, 15, 16 వచనాలు. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు స్థిరపడిన తరువాత మనసున గర్వించి చెడిపోయాను. 15వ వచనం చదివితే, అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించిన దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఆహా, ఆశ్చర్యకరమైన సహాయము కలిగితే, అతని కీర్తి దూరముగా వ్యాపిస్తే, అతడు స్థిరపడిన తరువాత మనసునేం చేశాడు? గర్వించి చెడిపోయాడు. ఎవరా వ్యక్తి? ఉజ్జియా. ఎవరా వ్యక్తి అండి? ఉజ్జియా. నిజమే ప్రియులారా. కనుక స్థిరపడిన తరువాత గర్వించి పడిపోయాడు. కనుక ప్రియులారా, ఈ ముక్కలో మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, మనకున్న ఏది కూడా గర్వానికి హేతువు కాకూడదు. మనకి ఏది ఉన్నా కూడా, ఆరోగ్యం ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, నేమ్ అండ్ ఫేమ్ ఉన్నా, పేరు ప్రతిష్టలున్నా, కీర్తి ప్రతిష్టలున్నా, ఏమండి, ధనమున్నా, బలమున్నా, జనమున్నా, ఏమండి, అందమున్నా, ఆరోగ్యమున్నా, ఏమున్నా కూడా అది మన గర్వానికి సూచన కాకూడదు. దాని ద్వారా నష్టం ఉన్నది. కనుక జాగ్రత్త పడాలి అనే విషయాన్ని చెప్పాడు. రండి మన హెజ్కేలు గ్రంథానికి వద్దాం. 7వ పాయింట్ విందాం. ఇదంతా ఆధ్యాత్మికమండి. ఇందులో ఉన్న సంగతి మనము నేర్చుకుంటున్నప్పుడు ఆ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మనము ఆధ్యాత్మికంగా జాగ్రత్త పడాలి. 7వ అధ్యాయం 21, 22 వచనాలు. వారు దాని అపవిత్రపరచునట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటీగాను నేను దానిని అప్పగించెదను. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు అన్నాడు. అంటే 7వది, వారు దానిని అపవిత్రపరచునట్లు అన్యుల చేతికి దానిని అప్పగించెదను అన్నాడు. గనుక నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు. అసలు దేవుడుండే స్థానం, ఆ నిధి స్థానం ఇప్పుడు ఎవరికి అప్పగిస్తానంటున్నాడు? అన్యుల చేతికి అప్పగిస్తున్నాడు సార్. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు ఎంత
విసిగిపోయాడో వారి విషయంలో, ఎంత దేవుణ్ణి వారు బాధ పెట్టారో, ఎంతగా దేవునికి విరోధులయ్యారు, ఎంతగా దేవుని నామాన్ని వారు ఇబ్బంది పెట్టారు. అందుకే కాలము వచ్చుచున్నది, దినము సమీపమైంది, యెహోవా ఉగ్రత దినము సమీపమైందని చెప్పాడు. దేవుని ప్రజల్లో అవిధేయులుగా ఉండి ఆరాధించుచుండగా ఆయన పరిశుద్ధ స్థలాన్ని అన్యులకు అప్పగిస్తున్నాడండి. దేవుని ప్రజల్లో ఏముండకూడదు? అవిధేయత ఉండకూడదండి. అవిధేయులుగా ఉండి కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేయడం మూలాన అన్యులకు అప్పగించాడు. మలాకి గ్రంథములో 1వ అధ్యాయం 6 నుండి 10 వచనాలలో ఆ మాటలే మనము చూస్తాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 10 వచనాలలో వారు చేసిన పని మనము చూస్తున్నాం. అపవిత్రపరిచారు. యాజకులు కుంటి దానిని, గ్రుడ్డి దానిని అర్పించి దోషము చేయుచుండగా యెహోవా నామమును వారు నిర్లక్ష్య పెట్టుచుండగా, వారి తప్పును వారు గ్రహించని స్థితిలో ఉండగా, మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిర వాకిలి మూయువాడు ఒకడుండిన ఎడల మేలు అనుచు ఉన్నాడు కదండి. 10వ వచనం, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ అందు నాకిష్టము లేదు, మీ చేత నేను నైవేద్యము అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడని 10వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అపవిత్రమైన ఆరాధన ఆయనకు ఇష్టము లేదు. మన ఆరాధన, మన ప్రార్థన కంటే మన ప్రవర్తన ముఖ్యం అనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక దేవుని మందిర స్థలమును, ఆరాధనను అపవిత్రము చేస్తే దేవుడు అంగీకరించడు. ఈవేళ చాలా మందికి ఈ ఆరాధన సత్యం కూడా తెలియదండి. ఆరాధన సత్యం కూడా తెలియకుండానే వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంత బాధో! ఇక ఆ పద్ధతులేమో మీకు తెలుసు. సరైన ఆరాధన, వాక్యానుసారమైన ఆరాధన అదేమిటో మనం గుర్తించాలి. యూట్యూబ్లో ఉన్నాయి, మీరు వినండి. ఆరాధన యొక్క విలువలు మనము ఎరిగిన వారంగా ఉండాలి. అలా కాకపోతే అట్టి ఆరాధనను దేవుడు అంగీకరించడు, లక్ష్య పెట్టడు. అవును కదా? అపవిత్రంగా ఉంటే మనమే లోపలికి రానియం. ఇల్లంతా నీట్గా మాపెట్టి శుభ్రంగా ఉంచాం. మన కుమారుడే, మన కుమార్తె మురికి కాళ్లతో లోపల ఎంటర్ అయితే అవనిస్తామా? అవనిస్తామండి? ముందు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని లోపలికి రా. ఎందుకంటే చాలా కష్టపడి ఇల్లంతా మాపెట్టానని చెప్పేసి తల్లి చెప్తా ఉంటుంది. కని పెంచిన తల్లిదండ్రులే ఆ విధంగా పిల్లల్ని అంటారే, మరి ఆయన పెంచి పెద్ద చేసి పోషించి పాలిస్తూ ఉండగా హృదయం అపవిత్రంగా పెట్టుకొని దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేస్తానంటే ఆయన అంగీకరిస్తాడా? ఒకవేళ అక్షరార్థమైన మందిరంలో ప్రవేశం అందరికీ ఉంది కాబట్టి అందరితో పాటు వచ్చేశారు. మరి ఆత్మీయ మందిరానికి ఈ హృదయం అనే మందిరం శుద్ధిగా లేకపోతే ఆయన ఆగ్రాణిస్తాడా? ఆయన ఆగ్రాణించడు అనే విషయం. అసలు మీ అందు నాకు ఇష్టము లేదు, మీ ఆరాధన నాకు ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పేశాడు ఆయన. అసలు నా మందిరం లోపలికి రాకుండానట్లు ఎవరైనా వాకిలి మూసేవాడు ఒకడుంటే అది మేలు అని చెప్పాడు.
హృదయం శుద్ధి లేకుండా మందిరానికి వెళ్ళడం కూడా అది కరెక్ట్ అయిన పని కాదు. హృదయాన్ని శుద్ధి చేసుకొని నా ప్రభువు నేను పెందల కడ వెళ్ళి ఆరాధించాలనే ఓ గొప్ప తలంపు మనము కలిగిన వారంగా ఉండడం అది ఎంతైనా మంచిది అన్నాడు. ఎందుకంటే అపవిత్రమైనది ఆయన ఏమాత్రం అంగీకరించడు, ఆగ్రాణించడు. ఆయన చెప్పాడు, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలా గనక మీ మార్గములు మీ క్రియలను యథార్థముగా చక్కపరచుకొనుడి అని ఇర్మియా గ్రంథములో చెప్పాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3 నుండి 7 వచనాలలో మనము చూస్తాం. 3 నుండి 7 వచనాలు. 3లో ఏమన్నాడు? మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. 4లో ఏమన్నాడు? ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అవండి, ఎప్పటి వరకు ఉన్న సంగతులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు వినేవి కొంచెం భిన్నంగా ఉన్నాయి. చాలా కష్టంగా ఉన్నట్టున్నాయి కదా. యెహోవా ఆలయం, యెహోవా ఆలయం, యెహోవా ఆలయం. మేము మందిరానికి వెళుతున్నాం, మేము చర్చికి వెళుతున్నాం అని చెప్తున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అసలు మీ మార్గాలు మీ క్రియలు యథార్థముగా చక్కపరచుకొనుడి. ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించండి. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధించకండి. ఈ చోట నిర్దోష రక్తము చిందించకండి. మీకు కీడు కలుగచేయు అన్య దేవతలను అనుసరించకండి. అబద్ధపు మాటలను నమ్ముకొనకండి. జారచోర క్రియల నరహత్యను చేయకండి. అబద్ధ సాక్ష్యములు పలుకకండి. బయలునకు ధూపము వేయకండి. నా మందిరాన్ని దొంగల గుహగా చేయకండి. 11వ వచనం. చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ. అవునండి. అంటే వీరు యెహోవా మందిరం, దేవుని ఆలయమునకు వెళ్ళుచున్నామని అనుకుంటున్నారే గాని వారు ఆయన నిధి స్థానమును అపవిత్రపరుస్తున్నారు. అందుకే అన్యుల చేతికి అప్పగించాల్సిన అవసరత ఏర్పడింది. అదే కదా, నెబుకద్నెజరు కాలంలో యెహోయాకీము ఏలుబడిలో యెరూషలేమును ఏలుబడి చేస్తున్నప్పుడు నెబుకద్నెజరు దండెత్తి రావడానికి, యెహోవా వారికి అప్పగించడానికి, మందిరాన్ని పాడు చేయడానికి, అక్కడ ఉన్నటువంటి ఉపకరణములను ఎత్తుకొని పోవడానికి సెలవిచ్చింది ఎవరు? దేవుడే కదా. కనుక విషయాలు బాగా ఆలోచన చేయండి. దేవునికి విరోధమైన కార్యం మనం ఏది చేసినా దేవుడు అపవాది చేతికి అప్పగిస్తాడు. జాగ్రత్త పడాలి ప్రియులారా. కనుక మన ప్రవర్తన ముఖ్యం, ఆచారాలు కాదు. గుడి ముఖ్యమా, గురి ముఖ్యమా? గుడి ముఖ్యమా, గురి ముఖ్యమా? చర్చి ముఖ్యమా, చేష్టలు ముఖ్యమా? ఆలయము ముఖ్యమా, ఆరాధన ముఖ్యమా? ప్రసంగము ముఖ్యమా, ప్రవర్తన ముఖ్యమా? సేవ ముఖ్యమా, సాక్ష్యము ముఖ్యమా? మర్మము ముఖ్యమా, మర్యాద ముఖ్యమా? ఏదో చెప్పండి, ఏది ముఖ్యం? చాలా చెప్పాను నేను. ఇందులో ముఖ్యమైనవేవి? రెండో మాటే ముఖ్యం. ఏది ముఖ్యమైనదో మనము ఆలోచన చేయాలండి. ఆచారం ముఖ్యం కాదు, ఆత్మీయత ముఖ్యం. గుడి ముఖ్యం కాదు, గురి ముఖ్యం. చర్చి ముఖ్యం కాదు, చేష్టలు ముఖ్యం. ప్రసంగం ముఖ్యం కాదు, ప్రవర్తన ముఖ్యం. సేవ ముఖ్యం కాదు, సాక్ష్యం ముఖ్యం.
ఏది ముఖ్యమైనదో మనము మర్చిపోకుండా ఆ ప్రకారంగా మనము చేయాలి. అది నేర్చుకుంటున్న నీతి న్యాయములే ముఖ్యం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు. రైట్. కనుక 7 విషయాలు విన్నాం. 8వ విషయం 22 నుండి 26. యెహెజ్కేలు గ్రంథం 7, 22 నుండి 26. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుకొందురు. దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు. దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారముతో నిండి ఉన్నది. సంకెళ్ళు సిద్ధపరచుము. బలాఢ్యుల అతిశయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రములగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించెదను. ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు. సమూల ధ్వంసము వచ్చేయున్నది. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది. సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయేయున్నారు. ఇక్కడ 8వ పాయింట్ రాసుకోండి. దేశ నాయకులు కూడా అనగా ప్రవక్తలు, యాజకులు, పెద్దలు ఏం చేశారు? ధర్మశాస్త్రమును నిరాకరించితిరి. దేశ నాయకులు అంటే ప్రవక్తలు, యాజకులు, పెద్దలు దేనినండి? ధర్మశాస్త్రమును నిరాకరించారు. ఇక్కడున్న అధిపతులు తోడేళ్ల వలె ఉన్నారు అని చెప్పాడు. అధిపతులు ఎలా ఉన్నారు? తోడేళ్ల వలె ఉన్నారు. ప్రవక్తలు ఎలా ఉన్నారు? సోదెగాండ్రైరి. ఏం చేస్తున్నారు? మట్టి గోడకు గచ్చుపూత పూయుచున్నారు. మట్టి గోడకు గచ్చుపూత పూస్తున్నారండి. ఈవేళ ప్రసంగికులు అన్న వాళ్ళందరూ మనుషులు బాగా మెచ్చుకోవడమే. ఆ మెచ్చుకున్న వాళ్ళకే మీరు కూడా బాగా ఇస్తారు. మన లోపాన్ని ఎత్తి చూపిస్తున్నారు అనుకోండి, అసలు మీటింగ్కే రాము. ఒకవేళ వచ్చినా అది మనం పట్టించుకోము. అలాగుంటుంది అన్నమాట. కనుక కొంతమంది జీవితం మట్టి గోడకు గచ్చుపూత పూస్తున్నారు. అసలు పాపం ఎక్కడ జరుగుతుందో దాన్ని పరిశీలనగా గమనించి హెచ్చరించి బోధించే వాళ్ళు ఉన్నారండి. ఆ లోపాన్ని చెప్పే వారిని పిలుస్తారా? మళ్ళా పిలవరండి. ఇలాగున్నారండి లోకంలో. కనుక మట్టి గోడకు గచ్చుపూత పూస్తున్నారు. ఇంతకు ముందే నెబుకద్నెజరు వచ్చి 2 సార్లు చెరపట్టుకుని పోయాడు. 3వసారి కూడా రానయ్యున్నాడని దేవుని ప్రవక్తలు చెప్పుచుండగా అబద్ధ ప్రవక్తలు నెబుకద్నెజరు మరలా రాడు, చెరలోనికి వెళ్ళిన వారు మరలా వచ్చెదరని అబద్ధము చెప్పారు. అదే మట్టి గోడకు గచ్చుపోతంటే. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో, ఇర్మియా గ్రంథం 28, 1 నుంచి 4లో మట్టి గోడకు గచ్చుపోత పూయడం అంటే ఇదేనండి. అధిపతులే అవిధేయులైతే మిగతా వారి సంగతి ఏమిటి? ఆలోచన చేయండి. నేను అదే చెప్తున్నాను. నడిపించవలసిన వ్యక్తే వంకరి త్రోవలో వెళుతూ ఉంటే వెనక వచ్చే వారి సంగతి ఏమిటి? అదే చెప్పాడు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం చదివితే, నా కాపరులే గొర్రెలను కొండల మీదికి తోలుకొని వెళ్ళిరి, తాము దిగవలసిన చోటులను వారు తప్పించిరి అనుంది. చదువుతారా ఒకసారి? ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు,
వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళని తప్పించింది ఎవరు? తోలికెళ్ళింది ఎవరు? మీరే. తప్పించింది ఎవరు? కాపరులే. ఇలా ఎంతమంది లేరండి, ఎంతమంది లేరండి. అసలు నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పుడు జరుగుతున్న సేవ అంతా కూడా నిజంగా తూకానికి నిలబడితే 100% రావాలి కదా ప్రియులారా. 1% కూడా సరిపోద్దో లేదో అన్నట్టుంది సేవ. మీరు నన్ను ఏమనుకోకండి. 1% 99% అంతా కూడా తేడాగానే కనిపిస్తుంది. ఏదో 95 లేక 90 అనడానికి కూడా కనపడటం లేదు. ప్రభువే చెప్పాడు, నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అని ఆయనే అన్నారంటే ఇక చెప్పండి ఎలాంటి విశ్వాసులు ఉన్నారో. కనుక ప్రియులారా, మన జీవితంలో మనం ఎంతో జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. అసలు కొండ కొండకు తోలుకొని వెళ్ళిపోదు. వాళ్ళు చెప్పిందే మీరు చేస్తున్నారు తప్ప బైబిల్లో ఇలా ఉంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అసలు మళ్ళీ ఆ పాస్టర్ గారికి ఎక్కడ విరోధం అయిపోతామో, ఆయన ఎక్కడ స్కడ్ మిసైల్స్, బాంబులు, AK-47 మళ్ళా మోగిస్తాడు అని భయంతో పాస్టర్ గారికి వేదిక ఒక్కటే కదండి జనాల్ని బాగా అనడానికి. మళ్ళా మనం ఎందుకు బలి పశువులం అయిపోవాలని ఆలోచన చేయడమే తప్ప సత్యము లేదు. ఇక కొన్ని మతపరంగా ఉంటాయి, కొన్ని చర్చెస్ మతపరంగా శాఖాపరంగా ఉంటాయి. ఇక వాటి సంగతి ఏంటంటే ఈ ప్రజలకు నచ్చకపోతే ఆయన్ని పంపించడమే. అవునా కదా? ఒకవేళ ఎవరైనా గట్టిగా చెప్తే ఆయన్ని పంపించడమే. వీళ్ళకి నచ్చాల, వీళ్ళకి అనుకూలంగా చేయాలి. అలా చేయకపోతే ఆయన అక్కడ ఉండడు, పంపించేస్తారు. ఇలాగున్నాయి సేవ. కొన్నిసార్లు చాలా బాధొస్తుంది, చాలా బాధొస్తుంది, చాలా బాధొస్తుంది. ఏం చేయగలుగుతాం? ఆయన ప్రార్థన తప్ప మనం ఏమీ చేయలేం. చూడండి, వీళ్ళు ఈ ప్రవక్తలు అనబడిన వారు మూడవసారి వస్తాడయ్యా, చెరపట్టుకొని పోతాడయ్యా అని చెప్పుచుంటే ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చెప్పారంటే నెబుకద్నెజర్ మరలా రాడు, చెరలోనికి వెళ్ళిన వారు మరలా వస్తారని అబద్ధం చెప్పారు. అధిపతులే అవిధేయులైతే మిగతా వారి సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేయాలి. కనుకనే ప్రియులారా, సంఘస్థులు చక్కగా ఉండాలి, సంఘ పెద్దలు చక్కగా పని చేయాలి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం, చక్కగా పని చేయాలి కానీ ఏమండి చిక్కులతో కూడిన పనులు మనం ఎన్నడూ చేయకూడదు. నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యానండి, నా సంగతి చెప్తున్నాను. ఎవరి సంగతో నాకు అవసరం లేదు. నా మట్టుకు నేను ఎంత పవిత్రంగా, యథార్థంగా, యోగ్యంగా ఉన్నానా లేదని మొదట నేను చూసుకొని నా చేతనైనంత వరకు ఇతరులకు నేను నేర్చుకున్న సత్యాన్ని, ప్రభువు బయలుపరిచిన వాక్యాన్ని తేటగా చెప్పాలి. వచ్చినోళ్ళు వస్తారు, వెళ్ళిన వాళ్ళు వెళ్తారు. అది ప్రభు సెలవు చేతనే జరుగుద్ది. మనం ఎంత ప్రాకులాడినా జరగదు. ప్రభు చిత్తములో ఉన్నవారు వస్తారు. ఒక వచనాన్ని నమ్ముతా, చిన్న మంద భయపడకుడి, రాజ్యమిచ్చుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆ విధమైన క్రమములో నేను సేవ చేయాలని అలా సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. నా మట్టుకు నేను నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేయకూడదు. పాత నిబంధన, క్రొత్త నిబంధన పత్రికలు ఈ ప్రకారంగా సేవ చేయాలి. లేఖనానుసారంగా పరిచర్య చేయాలి. ఈ విధమైన ఆలోచన మన జీవితంలో మనకి ఉండాలి. అలాగున మనము సిద్ధపడాలి. అర్థమవుతుందండి? కనుక ఎంతో మంది, మీరు ఒక వచనం ఎక్కడుందో చెప్తారా? తాను దేవునికి సేవ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు ఆత్మలను చంపుతున్నారంట. తెలుసండి ఆ వచనం? తెలుసండి?
చెప్పరేమండి. ఆ? తాను దేవునికి సేవ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు ఆత్మలను చంపుతున్నారంటండి. సైలెంట్గా ఉన్నారే. సరేలే, చెప్పేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంకా 2వ వచనం చదివినా సరిపోద్ది. చదువుతారా? మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాట మీరు మీకు మీరు కూడా మీరు కూడా మీరు కూడా అభ్యంతర పడకుండా వలనని ఈ ఈ మాట మాట మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి హ్మ్. వెలివేయుదురు. వెలివేస్తారు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాననుకొను కాలము వచ్చుచున్నది. వచ్చుచున్నది. అర్థమైందా? మిమ్మును చంపు ప్రతివాడు ఏం చేస్తున్నాడంట? దేవునికి సేవ చేయుచున్నాను అనుకునే కాలం. ఆత్మలను చంపుతూ నేను దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటాడంటండి. టైం అయిపోయింది. ఇంకొక వచనం కూడా చూపించనా మీకు? ఎన్ని విషయాలు ఉన్నాయండి లేఖనాలు చదివినప్పుడు. చూడండి, జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. వాటిని కొనువారు, చదువుతున్నారా? మ్యూట్ తీసుకోండి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. చంపి కూడా నిరపరాధులం అనుకుంటారట. వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రం అని చెప్పుకొందురు. చెప్పుకుందురు. ఏమండి, ఈ వచనం చూశారు? చంపి కూడా నిరపరాధులం అనుకుంటారటండి. అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరికింది, మాకు డబ్బు సంపాదన ముఖ్యం. దేవునికి స్తోత్రం. ఈవేళ ఆత్మలను అమ్ముతున్నారు. మేమెంత సేవ చేస్తాం, అంత సేవ చేస్తాం, మాకు సపోర్ట్ చేయండి అని ఇవన్నీ బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి అందజేస్తున్నారంటే కారణం ఏంటండి? మేమెంత చేస్తున్నాం, అంత చేస్తున్నాం, మాకు సహాయం చేయండి అనిగా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇది మా సంఘం, ఇది మాది అని వాళ్ళు ఏం చేస్తున్నారండి? కనుక దేవునికి సేవ చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఆత్మలను చంపుచున్నారంట. మాకు బహుద్రవ్యము దొరుకుతుంది, దేవునికి స్తోత్రం అంటున్నారంట. ఎంత విచారకరమైన సంగతి అండి. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఉండగా జాగ్రత్త అండి. దుర్దినము సమీపిస్తుంది, ఉగ్రత దినము సమీపిస్తుంది, చెడు కాలము సమీపిస్తుంది, సమయము సమీపిస్తుంది కదా. జాగ్రత్త పడి దైవ భయము కలిగి ఉండాలని ఏస్కేలు గ్రంథం 7వ అధ్యాయం చెప్తా ఉంది. అది ఏస్కేలు గ్రంథం 7వ అధ్యాయం. అయితే ఒకటి, వారి ప్రవర్తన ఫలమును వారు పూర్తిగా అనుభవిస్తారు. వారెవరే గాని వారి ప్రవర్తన ఫలమును పూర్తిగా అనుభవిస్తారు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, నేను చెప్పాలనుకున్నాను ఈరోజు ప్రారంభంలోని, కానీ సమయం దాటింది కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. దేవా, ఈ దినాన ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడారు. ప్రారంభము నుండి ప్రతి విషయం, ప్రతి కోణంలో కూడా మీరు మాకు హెచ్చరిస్తూనే వచ్చారు. మా జీవితాలను దిద్దడం కొరకు, మమ్మను క్రమపరచడం కొరకు, మాకు మేలు చేయడం కొరకు, మమ్మను మీకు మరింత మహిమకరంగా తీర్చిదిద్దుట కొరకు
ప్రస్తుత సంగతులు, భవిష్యత్తు సంగతులు మాకు తేటగా అర్థమయ్యేటట్లు చెప్పినందుకు స్తోత్రం. మమ్మును మేము మీ కృపలో జాగ్రత్త పరచుకొని, మీ రెక్కల నీడలో దాగుకొని, మీకు అనుకూలంగా మీ పని మేము చేయగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి ఆత్మను పేరు పేరున జ్ఞాపకం చేసుకొనమని, తోడై ఉండి కాపాడమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట నా నిండు వందనాలు తెలియచేస్తూ, ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడని నేను నమ్ముతా ఉన్నాను. అవునండి, ప్రతి ఒక్కరితో నిజంగా మనం ఎంత జాగ్రత్త పడాలో దేవుడు అంతగా మనలను జాగ్రత్త పరుస్తున్నాడు. ప్రియులారా,